అలానే మిసేస్రావు అమరావతి రీఓపెనింగ్, అమరావతి రీకన్స్ట్రక్షన్, దీనికోసం నరేంద్ర మోడీ గారు అమరావతికి రాబోతున్నారు. మే 2వ తారీఖున ఆయన అమరావతి వచ్చి రీఓపెనింగ్ చేయబోతున్నారు. 2 లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి పనులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు. ప్రాథమికంగా 1,00,000 కోట్ల రూపాయల విలువైనటువంటి పనులకు మే 2వ తారీఖున ఆయన ఫౌండేషన్ వేస్తారు. అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రుల కమిటీని కూడా ఏర్పాటు చేసి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 5 లక్షల మందిని సమీకరించడం ద్వారా, 5 లక్షల మందిని ఆ సమావేశానికి తీసుకురావడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క మనోభావాలు, ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క కోరిక ఏంటి అనేది నరేంద్ర మోడీ గారికి చూపించాలనేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. వాస్తవంగా అమరావతి శంకుస్థాపన మొదటిసారి విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడే జరిగింది. ఆ శంకుస్థాపన కార్యక్రమానికి ఆ రోజున తెలంగాణ సీఎంగా ఉన్నటువంటి కేసీఆర్ గారు, అలాగే పక్కన తమిళనాడులో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు, వీళ్ళందరూ కూడా హాజరయ్యారు. ఆ రోజు కూడా అంగరంగ వైభవంగా కార్యక్రమం జరిగింది. అమరావతికి ఒక పెద్ద హైప్ వచ్చేసింది. సీన్ కట్ చేస్తే 2019లో కూటమి నుంచి చంద్రబాబు గారు పక్కకు వచ్చేసారు, ప్రత్యేక హోదా ఇవ్వలేదని. దాంతో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు 2019లో. ఆయన వచ్చినటువంటి మొదటి నెలలోనే 3 రాజధానులు అని చెప్పేసి అన్నారు. ఆ రోజు నుంచి అమరావతి పనులు ఆగిపోయాయి. అమరావతితో లేదా సిఆర్డీఓతో కుదుర్చుకున్నటువంటి ఒప్పందాలన్నీ కూడా నిలిచిపోయాయి. 3 రాజధానులు అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క రాజధాని కూడా నిర్మించలేదు. రిషికొండను మాత్రం నిర్మించారు 550 కోట్లతోటి. ఆ రిషికొండ భవనాన్ని ఎందుకు నిర్మించారో స్పష్టంగా చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పరిపాలనలో కూడా. తన నివాసం కోసం అని చెప్పి ఒక సందర్భంలో, లేదు రాష్ట్రపతి ప్రధానమంత్రి వచ్చినప్పుడు విడిది చేయడానికి అని చెప్పి ఇంకొకసారి, ఇలా రకరకాలుగా చెప్పుకుంటూ వచ్చారు. పర్యాటక శాఖకు సంబంధించి పర్యాటకుల కోసం అని చెప్పి మరొకసారి, ఇలా రకరకాలుగా చెప్పారు తప్పితే అక్కడ విశాఖలో రాజధాని ఉంటుంది, రాజధాని భవనం అని చెప్పి చెప్పలా. కారణం ఏంటంటే కోర్టులో కేసులు ఉన్నాయి కాబట్టి. కాకపోతే 2024లో ఆయన ఓడిపోయారు కాబట్టి, అధికారంలోకి రాలేదు కాబట్టి, 11 మంది ఎమ్మెల్యేలకు పరిమితం అయ్యారు కాబట్టి ఆ విశాఖ రిషికొండ ఎపిసోడు క్లోజ్ అయిపోయింది. మరి అమరావతి మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చింది. 2014 నుంచి 2019 వరకు ఎంత హైప్ వచ్చిందో అమరావతికి, మళ్ళీ ఇప్పుడు 2024లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతికి క్రమంగా హైప్ పెరుగుతూ వచ్చింది. ఆ హైప్ ఏ స్థాయిలో వెళ్ళిపోయిందంటే ప్రపంచంలో ఉండేటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా అమరావతి వైపు మళ్ళా తిరిగి చూసేలా కనిపిస్తూ ఉంది. దానికి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు రీఓపెనింగ్ చేయబోతున్నారు. ఆ కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ఆహ్వానం మంత్రుల కమిటీ పంపించింది. ఫస్ట్ కూడా అమరావతి శంకుస్థాపన మొదట జరిగినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఆయనకి ఆహ్వానం పంపించారు, కానీ ఆయన గైర్హాజరయ్యారు, హాజరు కాలేదు. మరి ఈసారి హాజరవుతారా అని అంటే ఆయన హాజరవరు అనేది ఆయన ఇష్టం. కానీ మంత్రుల కమిటీ మాత్రం ఆయనకి ప్రత్యేకమైనటువంటి ఆహ్వానం పంపించారని చెప్పి తెలుస్తూ ఉంది. కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అలాగే పక్క రాష్ట్రంలో ఉండేటువంటి ముఖ్యమంత్రులు, ప్రత్యేకించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా ఆహ్వానించాలి అనేటువంటి నిర్ణయం ప్రాథమికంగా ఆంధ్రప్రదేశ్ మంత్రుల కమిటీ తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. అలాగే స్టాలిన్ ఆడ తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారికి చాలా సన్నిహితుడు. ఆయన కూడా ఆహ్వానించవచ్చు, బట్ ఆయన వచ్చేటువంటి అవకాశం ఉండకపోవచ్చు. కారణం ఏంటంటే ఆయన ఎన్డీఏలో భాగస్వామి కాదు. ఇక్కడ కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి గారు, ఆయన కూడా హాజరు కాకపోవడానికి అవకాశం ఉంది. హాజరయ్యేటువంటి ఛాన్సెస్ లేవు. ఇప్పటికే గురు శిష్యులు ఇద్దరు ఒకటేను. చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు వాళ్ళు అటు తెలంగాణని ఇటు ఆంధ్రప్రదేశ్ని కలిసి పరిపాలిస్తున్నారు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బలంగా రుద్దుతున్నారు సమాజం మీద. అందుకని బహుశా రేవంత్ రెడ్డి గారికి కూడా హాజరు కాకపోవచ్చు, బట్ ఆహ్వానాలు అయితే అందేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే అమరావతి నిర్మాణం కోసం దాదాపు 60,000 కోట్ల రూపాయల ఫండ్ని సేకరించారు. వరల్డ్ బ్యాంక్ నుంచి
ఒక కొంత భాగం, ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి మరికొంత భాగం, అలాగే ఇతర ఫైనాన్స్ సంస్థల నుంచి ఓవరాల్గా వెరసి 60,000 కోట్ల రూపాయలని ఇప్పటికే అమరావతి కోసం పూల్ చేశారు ఫండ్ని. అలాగే టెండర్లు కూడా పిలిచారు. టెండర్ ఫైనల్ కూడా అయిపోయాయి. టెండర్లు ఫైనల్ అయిపోయి పనులు కూడా చేయడానికి సిద్ధమయ్యారు. 2028 నాటికి అమరావతి నిర్మాణం పూర్తి కాబోతుందని చెప్పి తెలుస్తుంది. ఆ మేరకు ప్రణాళికలు కూడా రచించారు. గతంలో సిఆర్డీ తోటి ఏ విధమైన ఒప్పందాలు రైతులతో కుదుర్చుకున్నారో వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇంకొక వైపు అమరావతిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని ఏర్పాటు చేయడానికి 5,000 ఎకరాలు కేటాయించబోతూ ఉన్నారు అమరావతి ప్రాంతంలోనే. ఎందుకంటే గన్నవరంలో అయితే ఎయిర్పోర్ట్ ఉంది, బట్ గన్నవరం ఎయిర్పోర్ట్ కన్నా కూడా అమరావతి పరిధిలో ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంటే బాగుంటుందనేటువంటి ఉద్దేశంతో 5,000 ఎకరాల కేటాయించి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కోసం ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అలాగే జాతీయ రహదారులకి దాదాపు 16 యాక్సిస్ రోడ్స్, అమరావతి కోర్ క్యాపిటల్కి 16 యాక్సిస్ రోడ్స్ని జాతీయ రహదారులకి కలిపేందుకు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కృష్ణానది మీద కూడా బ్రిడ్జిలు నిర్మిస్తున్నారు. కృష్ణానది మీద నిర్మించిన బ్రిడ్జెస్ ఎలా ఉంటాయి ఏంటి అనేది కూడా ఈ మధ్యకాలంలో మనం సోషల్ మీడియాలో చూసాం. అంటే టోటల్గా డిజైన్ పూర్తయిపోయింది, టెండర్లు కాల్ఫర్ చేశారు, టెండర్లు ఫైనల్ అయిపోయినాయి. ఇక పనులు జరగాలంటే దానికి ప్రారంభోత్సవం అనేది ఏదో పెట్టుకోవాలి. దానికి ఒక మంచి ముహూర్తం నిర్ణయించుకొని మే 2వ తారీఖున నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఈ రీఓపెనింగ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతూ ఉన్నారు. ఆ సందర్భంగా ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక కీలకమైనటువంటి ప్రకటన చేయబోతున్నారు అనేది కూడా వినిపిస్తూ ఉంది. గతంలో ఆయన శంకుస్థాపనకు వచ్చినప్పుడు మట్టి నీళ్లు ఇచ్చి వెళ్ళారు. ఆయన మట్టి నీళ్లు ఇచ్చినప్పుడు తాను ఎందుకు సహాయం చేయాలని చెప్పి ఆ రోజునటువంటి కేసీఆర్ గారు కాముకున్నారని ఆయనే చెప్పారు. లేదంటే 200 కోట్లు ఇద్దాం అనుకున్నానని చెప్పి ఆయన ఆ మధ్యకాలంలో చెప్పినటువంటి మాట. అదే నోటి నుంచి కేసీఆర్ గారు అమరావతి కూలిపోయింది, అందుకే హైదరాబాద్ బాగుపడింది, తెలంగాణ బాగుపడింది అని చెప్పి అసెంబ్లీ బయట చెప్పారు. అంటే అమరావతి ప్రాజెక్టు మీద కేసీఆర్ గారికి, కల్వకుంట్ల ఫ్యామిలీకి ఎలాంటి అభిప్రాయం ఉందో వాళ్ళ మాటలను బట్టే అర్థమవుతుంది. ఒకవైపు ఏమో 200 కోట్ల రూపాయలు ఇద్దాం అనుకున్నాను విరాళం కింద అంటారు, ఇంకొక వైపు ఏమో అమరావతి ప్రాజెక్టు కూలిపోయిన కారణంగానే మనం బాగున్నాం అని చెప్పి తెలంగాణ సమాజానికి ఆయన చెప్తారు. అంటే వాళ్ళ ఆంతర్యం ఏంటి, వాళ్ళ ఉద్దేశం ఏందనేది అర్థం చేసుకోవచ్చు. అందుకే కల్వకుంట్ల ఫ్యామిలీని ఈసారి ఆహ్వానించకపోవచ్చు, కేసీఆర్ గారికి ఆహ్వానం ఉండకపోవచ్చు. ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారికి అలాగే స్టాలిన్కి వీళ్ళకి ఆహ్వానం పంపించవచ్చు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆహ్వానం పంపిస్తారు, ఎందుకంటే ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి లీడర్ కాబట్టి. బట్ నరేంద్ర మోడీ గారిని ఆహ్వానించడానికి, నరేంద్ర మోడీ గారి షెడ్యూల్ ఫిక్స్ చేయడానికి ఢిల్లీలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మాట్లాడేటువంటి అవకాశం ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని మాట్లాడి అమరావతి రీఓపెనింగ్కి ఆయన తీసుకురాబోతున్నారు. 1,00,000 కోట్ల ప్రాజెక్టులకి ఒకే రోజు ప్రారంభం కాబోతుంది, శంకుస్థాపన చేయబోతూ ఉన్నారు. సో ఇది చరిత్రలో ఒక రికార్డుగా మిగిలిపోయటానికి 5 లక్షల మందిని సేకరించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది. అదొక కీలకమైనటువంటి టర్నింగ్ పాయింట్ అమరావతికి అనేది అక్కడ ఉండేటువంటి ప్రజలు భావిస్తూ ఉన్నారు. మరోవైపు మరొక 46,000 ఎకరాలు సేకరించడం ద్వారా రాజధాని పరిధిని మరింత విస్తరించాలనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క డ్రీమ్. మరి దానికి అక్కడ ఉండేటువంటి రైతులు కొంత సుముఖంగా లేరు అని చెప్పి తెలుస్తుంది. వీటన్నిటికీ మే 2వ తారీఖున సమాధానం రాబోతుంది. కీలకమైనటువంటి ప్రకటన కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి రాబోతుందని చెప్పి ఆంధ్రప్రదేశ్ సమాజం ఎక్స్పెక్ట్ చేస్తుంది. మరి ఎలాంటి ప్రకటన వచ్చేటువంటి అవకాశం ఉంది అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. నరేంద్ర మోడీ గారు గతంలో మాదిరిగా మట్టి నీళ్ళకు బదులుగా ఏమి గిఫ్ట్ ఆంధ్రప్రదేశ్కి ఇవ్వబోతున్నారనేది మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.